నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం 98 కోట్లతో నిర్మిస్తున్న శంకర్ విలాస్ ఆర్ఓబీకి కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ శంకుస్థాపన చేశారు. శంకర్ విలాస్ బ్రిడ్జ్ నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమంలో ఎమ్మెల్యేలు బూర్ల రామాంజనేయులు, గల్లా మాధవి, నసీర్ అహ్మద్, తెనాలి శ్రావణ్ కుమార్, నక్కానంద్ బాబు, ఎమ్మెల్సీ ఆలపాటి రాజేందర్ ప్రసాద్, కలెక్టర్ నాగలక్ష్మి, మేయర్ కోవెలమూడి రవీంద్ర, కమిషనర్ పులి శ్రీనివాసులు పాల్గొన్నారు. 98 కోట్ల వ్యయంతో 4 లైన్ల శంకర్ విలాస్ ఆర్ఓబీ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో డేగల ప్రభాకర్, పిల్లి మాణిక్యాలరావు, మనవ మోహన కృష్ణ, గాదే వెంకటేశ్వరరావు, శ్రీదేవి, వల్లూరి జయప్రకాష్ నారాయణ, తిరుపతిరావు, కార్పొరేటర్లు హాజరయ్యారు. గత 5 సంవత్సరాలుగా వైసీపీ ఈ రాష్ట్రంలో అరాచకాలు చేసిందని రాష్ట్ర పర్యాటక కందుల దుర్గేష్ అన్నారు. శంకర్ విలాస్ బ్రిడ్జ్ శంకుస్థాపన కార్యక్రమంలో ఇన్ఛార్జ్ మంత్రి కందుల దుర్గేష్, కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పాల్గొన్నారు. రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ది లక్ష్యంగా చేసుకుని చంద్రబాబు నాయుడు పాలన సాగిస్తున్నారని మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. అధికారంలోకి వచ్చిన 10 నెలల్లోనే శంకర్ విలాస్ బ్రిడ్జ్ నిర్మాణానికి శంకుస్థాపన చేయడం మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ వల్లనే సాధ్యమైందన్నారు. గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గాన్ని మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అభివృద్దిలో ముందుకు తీసుకువెళ్తున్నారని చెప్పారు. పేదవారి కన్నీరు తుడిచే నాయకులు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అని కొనియాడారు. శంకర్ విలాస్ ఆర్ఓబీ నిర్మాణానికి సహకరించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, ప్రధాని మోడీకి మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ధన్యవాదాలు తెలిపారు. 4వ, 5వ లైన్లు జీజీహెచ్ వద్ద అండర్ పాస్లు ఏర్పాటు చేస్తామని చెప్పారు. శంకర్ విలాస్ బ్రిడ్జ్ నిర్మాణం జరిగే సమయంలో ఆర్యూబీ నిర్మాణం సాధ్యం కాదని స్పష్టం చేశారు. బ్రిడ్జి నిర్మాణం 3 సంవత్సరాలు పడుతుంది, ప్రజలు ఇబ్బందులు పడతారని అపోహలు సృష్టిస్తున్నారని అన్నారు. అత్యంత త్వరగా శంకర్ విలాస్ బ్రిడ్జ్ నిర్మాణం పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. తల తెగినా తప్పు చేయనని, గుంటూరు నగరాన్ని అద్భుతంగా తీర్చిదిద్దుతానని మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. ఈ శంకర్ విలాస్ బ్రిడ్జ్ వచ్చేటప్పటికి ఇంకొక అపోహలు ఏంటంటే ఇది 3 సంవత్సరాలు పడుతుంది, 3 సంవత్సరాలు నరకం చూస్తారని చెప్తా ఉన్నారు. మీరు ఒక్కటే గుర్తుపెట్టుకోండి, ఈ గుంటూరు చుట్టుపక్కల ఆంధ్రప్రదేశ్లో అత్యంత ఫాస్ట్గా కట్టే బ్రిడ్జ్ శంకర్ విలాస్ బ్రిడ్జ్ అవుతుంది. ఎటువంటి అపోహలు అక్కర్లేదు. దాని విలువ కాంట్రాక్టర్ గారికి కూడా చెప్తా ఉన్నాం. ఇది నిత్యం వారికి తెలుసు, వారు కూడా ఈ ప్రాంతం నుంచి వెళ్ళిన వాళ్లే ఇది ఎంత ఇబ్బందికరమైన బ్రిడ్జ్. వారు కూడా రాత్రి పగలు పనిచేసి, నేను టైం లైన్ చెప్పదలుచుకోలేదు కానీ మీరే చూస్తారు, సాధ్యమైనంత ఫాస్ట్గా అది చేపించే బాధ్యత. ఇంకోటి, అందరూ నాకు దీన్ని కర్త కర్మ క్రియ అంటా ఉన్నారు. ఇంజనీర్ గారు, చిన్న తప్పు కూడా జరగకూడదు, చిన్న తప్పు జరిగినా మొత్తం నా మీద వేస్తారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మీరు క్వాలిటీకి దేనికి కూడా రాజీ పడకుండా ఇది చేయాల్సిన అవసరం ఉంది. చేస్తారని ఆశిస్తూ ఉన్నాను. ఇందులో ఇబ్బంది పడే వాళ్ళందరూ కూడా దయచేసి సహకరించండి. 1కి 4 సార్లు మేయర్ గారు, కమిషనర్ గారు విని మీకు ఎటువంటి చేయాలన్నా కూడా అవన్నీ కూడా చేస్తూ ఉంటాం. ఒక సహేతుకమైనటువంటి ప్రాజెక్టు తోటి మనం ముందుకు వెళ్ళగలిగితే కేంద్ర ప్రభుత్వంలో కూర్చుని దాన్ని ఏ రకంగా మనం పరిష్కరించవచ్చు, ఏ రకంగా సాధించుకోవచ్చు అనేటువంటి అంశంలో వారికి ఉన్నటువంటి స్పష్టమైనటువంటి అవగాహన ఖచ్చితంగా గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గాన్ని అద్భుతమైన రీతిలో ముందుకు తీసుకెళ్తుంది. అదేవిధంగా గ్రామీణాభివృద్ధికి సంబంధించినటువంటి అనేక అంశాలు కూడా దేశం మొత్తం మీద కూడా ఉపయోగపడే విధంగా చేయగలుగుతారనేటువంటి మాటని నేను గట్టిగా నమ్ముతా ఉన్నాను. కేవలం 2 సంవత్సరాల లోపే శంకర్ విలాస్ ఆర్ఓబీ నిర్మాణం పూర్తి చేస్తామని స్థానిక ఎమ్మెల్యేలు గల్లా మాధవి, నసీర్ అహ్మద్, బూర్ల రామాంజనేయులు హామీ ఇచ్చారు. శంకర్ విలాస్ బ్రిడ్జ్ శంకుస్థాపన కార్యక్రమంలో ఎమ్మెల్యేలు గల్లా మాధవి, నసీర్ అహ్మద్, బూర్ల రామాంజనేయులు, నక్కానంద్ బాబు, తెనాలి శ్రావణ్ కుమార్, ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, కలెక్టర్ నాగలక్ష్మి, మేయర్ కోవెలమూడి రవీంద్ర, కమిషనర్ పులి శ్రీనివాసులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 1985లో ఈ శంకర్ విలాస్ బ్రిడ్జ్ నిర్మాణం జరిగిందని అన్నారు. పెరుగుతున్న ట్రాఫిక్ ను దృష్టిలో పెట్టుకుని మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ 98 కోట్లతో బ్రిడ్జ్ నిర్మాణానికి అనుమతి తెచ్చారని వెల్లడించారు. ఈ బ్రిడ్జ్ గుంటూరు నగరానికి తలమానికంగా నిలుస్తుందని అన్నారు. గత 5 సంవత్సరాలుగా వైసీపీ ఎటువంటి అభివృద్ది చేయలేదని మండిపడ్డారు. యుద్ద ప్రాతిపదికన శంకర్ విలాస్ బ్రిడ్జ్ నిర్మాణం పూర్తి చేసి ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా ప్రారంభిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ సజ్జీల, డేగల ప్రభాకర్, ఉండవల్లి శ్రీదేవి, పిల్లి మాణిక్యాలరావు, వల్లూరి జయప్రకాష్ నారాయణ, కూటమి నాయకులు పాల్గొన్నారు. మన నగరం అభివృద్ధి చెందాలి. ఎందుకు చెందాలంటే అమరావతి పక్కన ఉన్నటువంటి గుంటూరు నగరం అభివృద్ధి చెందితే రేపు కృష్ణ, అమరావతి, గుంటూరు
ఇటు తెనాలి, బాపట్ల ఇవన్నీ కలిస్తే ఒక విశ్వనగరంగా ఏర్పడుతుంది. 1 కోటి జనాభా పైనున్నటువంటి ఒక మహానగరంగా ఏర్పడుతుంది. దేశంలోనే అత్యధిక జనాభా, అత్యధిక ధనవంతమైనటువంటి నగరంగా ఏర్పడాలంటే ఇలాంటి కార్యక్రమాలు జరగాలి. కాబట్టి ఆ పంతాలో నడుస్తున్నటువంటి మా కేంద్ర మంత్రివర్యులు గారికి మరొక్కసారి మనందరి తరపున ధన్యవాదాలు తెలియజేస్తూ గట్టిగా చప్పట్లతో ఈ 24 నెలలు కూడా పూర్తి పర్యవేక్షణతో అధికారులతో సమీక్ష సమావేశాలు జరుపుతూ ఎక్కడా కూడా అసౌకర్యం కలగకుండా ఈ యొక్క ట్రాఫిక్ని మేము డైవర్ట్ చేస్తాము, ప్రజలకు ఇబ్బంది లేకుండా చేస్తాము. ఇచ్చిన సమయ పీరియడ్ ఏదైతే పీరియడ్ అయితే ఉందో అందులోనే పూర్తి చేసే విధంగా మేము ప్రయత్నిస్తాము. ఎక్కడా కూడా దీన్ని ఎక్సీడ్ అయ్యి ఇంకొంచెం మరింత అసౌకర్యానికి గురి చేసే ప్రయత్నం మాత్రం చేయము. ఇవంతా కూడా బాధ్యతాయుతమైన మా యొక్క ప్రజాప్రతినిధుల యొక్క హామీగా ప్రజలందరికీ మేము ఇస్తున్నాము. కాబట్టి అందరూ దీనికి సహకరించాలని కోరుకుంటున్నాను. కూటమి ప్రభుత్వం ఏర్పడినటువంటి 8 నెలల్లోనే కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం, అలాగే రాష్ట్రంలో మన కూటమి ప్రభుత్వం, ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పెద్దలు పెమ్మసాని చంద్రశేఖర్ గారు తనకు వచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి రైల్వే శాఖ మంత్రి గారి దృష్టికి తీసుకుని వెళ్ళి ఈ ఆరోగ్య బ్రిడ్జ్ యొక్క అవసరాన్ని పూర్తిగా ఆయనకు తెలియజేసి వెంటనే దీనికి సంబంధించినటువంటి నిధుల్ని రాబట్టేటువంటి ప్రయత్నం చేయడమే కాకుండా ఒక డిపిఆర్ ని రెడీ చేసి ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజల సూచనలు సలహాలు తీసుకొని నష్టపోయేటువంటి ప్రతి ఒక్కరికి కూడా పెద్ద ఎత్తున రావాల్సినటువంటి ఏదైతే నష్టపరిహారం ఉన్నాయో వాటిని కూడా ఇచ్చేటువంటి ఎవరైతే దీంట్లో ప్రాపర్టీ కానీ ల్యాండ్ కానీ కోల్పోతున్నారో వాళ్ళని కూడా ఇంకా కూడా మనము వాళ్ళని కూడా కోఆపరేట్ చేసుకోవడం, వాళ్ళని కూడా కలిసి తీసుకెళ్లేలాగా కూడా యంత్రాంగం ఖచ్చితంగా పనిచేస్తుంది. మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ గుంటూరు ప్రజలకి ముఖ్యంగా ఈ బ్రిడ్జ్ అందరికీ కూడా ప్రయారిటీ నెంబర్ 1. ఈ బ్రిడ్జ్ ని వేగవంతంగా కంప్లీట్ చేసి ఎటువంటి ఇన్కన్వీనియన్స్ కానీ ఇబ్బంది కానీ లేకుండా ముందుకు తీసుకెళ్లడానికి నిరంతరం జిల్లా యంత్రాంగం ఖచ్చితంగా కృషి చేస్తుందని కూడా అందరికీ తెలియజేసుకుంటూ నాకు పాటిస్తూ సెంట్రల్ గవర్నమెంట్ లో ఈ ఫండింగ్ తేవడానికి ప్రధానంగా ఆయన చొరవ తీసుకోవడం అభినందనీయం. కాబట్టి సార్ మా నగరపాలక సంస్థ నుంచి ఈ ప్రాజెక్ట్ కంప్లీషన్ కావాల్సినటువంటి అన్ని చర్యలు త్వరితగతిన తీసుకుంటూ వస్తున్నాం. రాబోయే రోజుల్లో కూడా ఎవరైతే కోర్టులను ఆశ్రయించి మరి ఈ ప్రాజెక్టు అని వేరే విధంగా అర్థం చేసుకుంటున్నారో వారందరితో కూడా సంప్రదింపులు జరుపుతున్నాము. వాళ్ళు చాలామంది సుముఖంగా ఉన్నారు. ఇప్పుడు ఈ శంకుస్థాపన జరిగింది కాబట్టి ఇంకా చాలా మంది ముందుకు వచ్చి వాళ్ళందరూ సహకరిస్తారని ఆశిస్తూ ఈ యొక్క ప్రాజెక్ట్ను కూడా అతి తొందరలో ప్రజలకి ఇబ్బంది లేకుండా మినిమం 12 to 14 monthsలో కంప్లీట్ చేసి ఈ ప్రాజెక్ట్ని గుంటూరు ప్రజలకు అందిస్తాం. అట్లాగే ఏవైతే ఇంతకు ముందు మీకు యాక్చువల్గా గుంటూరు 2 టౌన్ అనేది ఈ బ్రిడ్జి పూర్వకాలంలో 1958లో వేసిన తర్వాత అభివృద్ధి చెందింది. అంతకుముందు అటు నుంచి ఇటు ప్రజలు గవర్నమెంట్ హాస్పిటల్ కానీ రైల్వే స్టేషన్ కానీ రావాలంటే చాలా ఇబ్బందులు పడేవాళ్ళు. అప్పుడు ఉన్న ఈ యొక్క మున్సిపల్ కమిషనర్, మున్సిపల్ చైర్మన్ వాళ్ళందరూ కూడా కృషితో ఇక్కడ నడిపల్లి నరసింహరావు కృషితో ఈ బ్రిడ్జి ఏర్పాటు చేశారు. ఎండల తీవ్రత దృష్ట్యా మిర్చి యార్డుకు ఈ నెల 12వ తేదీ నుంచి వేసవి సెలవులు ప్రకటిస్తున్నట్లు గుంటూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ ఉన్నత శ్రేణి కార్యదర్శి ఏ చంద్రిక తెలిపారు. హమాలీల యూనియన్లు చిల్లీస్ మర్చెంట్స్ అసోసియేషన్ విజ్ఞప్తి మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. యార్డులో 9వ తేదీ శుక్రవారం వరకే మిర్చి లావాదేవీలు జరుగుతాయన్నారు. శని, ఆదివారాలు యార్డుకు సెలవు దినాలని పేర్కొన్నారు. జూన్ 9 నుంచి యథావిధిగా క్రయ విక్రయాలు జరుగుతాయని తెలిపారు. జీజీహెచ్లో 80 విలువైన కంటి వైద్య కేంద్ర సహాయ మంత్రి సాని చంద్రశేఖర్, ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ ప్రారంభించారు. అత్యాధునికమైన కంటి వైద్య పరీక్షల కొనుగోలుకు హెచ్డీఎఫ్సీ బ్యాంక్ 65 లక్షలు, జిమ్ఖానా 20 లక్షలు స్పాన్సర్ చేశారు. ఈ పరికరాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, ఎమ్మెల్యేలు నసీర్ అహ్మద్, బూర్ల రామాంజనేయులు, కలెక్టర్ నాగలక్ష్మి, సూపరింటెండెంట్ డాక్టర్ రమణ ఎస్ఎస్వి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ జీజీహెచ్ అభివృద్ది కోసం సహాయం చేస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ కేవలం బ్యాంకింగ్ మాత్రమే కాకుండా సేవా కార్యక్రమాలు కూడా చేస్తారని వెల్లడించారు. అందుకే జీజీహెచ్లో పరికరాల కొనుగోలు కోసం 65 లక్షలు అందించారని అన్నారు. జీజీహెచ్ అభివృద్దికి కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ త్రిపురనేని రవికుమార్, గాది వెంకటేశ్వరరావు, పోతురాజు సమత, డిప్యూటీ మేయర్ సజ్జీల, మాదిగ కార్పొరేషన్ చైర్మన్ శ్రీదేవి, ఆళ్లహరి, ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు.
The major project of which is getting done right now is Paduri Maternal Child Health Center right next outside, which is being built with a total cost of close to 100 crores is going to be done. And in the same token, ఇందులో కేవలం పేద మధ్యతరగతి వాళ్ళే కాదు, ఇది ఒక టీచింగ్ ఇన్స్టిట్యూట్లో డాక్టర్స్, రెసిడెంట్స్, నర్సెస్ వీళ్ళందరూ ట్రైన్ అయ్యే విధానం చాలా ఇంపార్టెంట్. మీరు ట్రైన్ అయ్యేటప్పుడు ప్రాపర్ ఈ టెక్నిక్స్ కానీ ఎక్విప్మెంట్ కానీ ఉంటే వీళ్ళు రేపు మంచి డాక్టర్లు, మంచి నర్సులు అవుతారు, వీళ్ళు 10 మందికి సహాయం చేయగలుగుతారు. అందుకని ఈ టీచింగ్ హాస్పిటల్ కాబట్టి దీన్ని మేజర్గా తీసుకొని ఈ హాస్పిటల్ ఫస్ట్ ఇదంతా ఎక్విప్మెంట్ అంతా మ్యాక్సిమం ఫిల్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ సెకండ్ సిటీ హాస్పిటల్స్, ఒక తెనాలి హాస్పిటల్ కానీ వేరే హాస్పిటల్స్కి అక్కడ కూడా ఎక్కడ ఎక్విప్మెంట్ ప్రాబ్లమ్స్ లేకుండా చేస్తాం. ఏదేమైనప్పటికీ వారు కూడా నా బ్యాంక్ అకౌంట్స్ అన్నీ కూడా HDFCలోనే ఉన్నాయి. మేయర్ కోవలమూడి రవీంద్ర నగరపాలక కౌన్సిల్ సమావేశం వాడివేడిగా జరిగింది. కౌన్సిల్ సమావేశంలో ప్రధానంగా పారిశుధ్యం, త్రాగునీరు, ఇళ్ల స్థలాలు, పేదల ఇళ్ల నిర్మాణాలు, టిడ్కో ఇళ్ల పంపిణీ, అభివృద్ది పనులపై సుదీర్ఘంగా చర్చించారు. వార్డుల్లో సరిపడా సిబ్బంది లేక పారిశుధ్యం క్షీణిస్తోందని కార్పొరేటర్లు సమావేశం దృష్టికి తీసుకువచ్చారు. ప్రతి వార్డుకు అవసరమైన సిబ్బందిని నియమించాలని కోరారు. అదేవిధంగా అక్రమంగా అపార్ట్మెంట్లకు త్రాగునీటి సరఫరా జరుగుతుందని వైసీపీ కార్పొరేటర్లు అచ్చాల వెంకటరెడ్డి, రోషన్ ఆరోపించారు. జ్యోతిర్మయ్ అపార్ట్మెంట్ కు పరిధికి మించి పైప్ లైన్ ఎందుకు వేశారని ప్రశ్నించారు. దీనికి మేయర్ కోవలమూడి రవీంద్ర స్పందిస్తూ సభ్యుల సందేహాలను నివృత్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అక్రమ త్రాగునీటి కుళాయి కనెక్షన్లను గుర్తించి చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. జ్యోతిర్మయ్ అపార్ట్మెంట్ వాటర్ కనెక్షన్ పై కమిషనర్ పులి శ్రీనివాసులు వివరణ ఇచ్చారు. ఈ నేపథ్యంలో దీంతో వైసీపీ, టీడీపీ కార్పొరేటర్ల నడుమ వాదనలు చోటు చేసుకున్నాయి. అదేవిధంగా ప్రతిపాడు ఎమ్మెల్యే బి రామాంజనేయులు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో చాలా అంచనాలు ఉన్నాయని అన్నారు. వారి అంచనాలకు అనుగుణంగా అధికారులు పనిచేయాలని చెప్పారు. నిధులను సమీకరించి సకాలంలో వాటర్ ప్రాజెక్టులను పూర్తి చేయాలని సూచించారు. విలీన గ్రామాల్లో త్రాగునీటి కొరత తీర్చడానికి చర్యలు తీసుకోవాలని తెలిపారు. టిడ్కో ఇల్లు విషయంలో స్పష్టత ఇవ్వాలని కోరారు. గుంటూరులో పారిశుధ్యం సంతృప్తికర స్థాయిలో లేదని తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నసీర్ పేర్కొన్నారు. అధికారుల పర్యవేక్షణ లోపం కారణంగానే శానిటేషన్ అధ్వానంగా ఉందని ఆరోపించారు. దీని కారణంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. ఆఫీసులో కూర్చుంటే సరిపోదని క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ చేసి పారిశుధ్యం మెరుగుపరచాలని డిమాండ్ చేశారు. ఇక్కడ ఇష్యూ మీరు అర్థం చేసుకోండి. ఒక అపార్ట్మెంట్ కి 8 అంగుళాల పైప్ లైన్ గుంటూరు నగరంలో ఎక్కడైనా ఉందా? గుంటూరు నగరంలో ఒక అపార్ట్మెంట్ కి 8 అంగుళాల పైప్ లైన్ డైరెక్ట్ రిజర్వాయర్ నుంచి దీని మీద విజిలెన్స్ ఎంక్వైరీ చేయండి. అధికారులు ఎలా చేశారు సార్? మేయర్ గారు ఓకే, మేయర్ గారు ఏదో చేశారు. ఇక్కడ మేయర్ గారు మేయర్ గారు అంటే ఆ స్థానంలో మీరు ఉన్నారు. మీరు మేయర్ గారే. మీరు చేసిన తప్పు మేమైతే ఒప్పుకోవాలా? మేము ఆ రోజు ఉందని అన్నాం సార్. మేయర్ గారు సమాధానం చెప్పలేదా? సమాధానం చెప్పలేదే. వాటరు ఆ అపార్ట్మెంట్కి చేరడానికి అవకాశం ఉందనేది అది పూర్తిగా అడ్మినిస్ట్రేషన్లో ఉన్నటువంటి డిస్కషన్. ఈ రిజర్వాయర్ నుంచే ఇవ్వాలి, ఈ రిజర్వాయర్ నుంచి ఇవ్వకూడదు అనేది ఏం లేదు. అంతిమంగా ఏంటంటే వాటర్ అడిగిన వాళ్ళకి వాటర్ ఇవ్వాల్సిన బాధ్యత కార్పొరేషన్ ఉంటుంది. అది ఎక్కడి నుంచైనా తెచ్చి. ఇట్లాగే గౌరవ సభ్యులు అడిగినట్లు ఒకానొక టైంలో అది అనాథరైజ్డ్ కనెక్షన్గా ఉన్నమాట వాస్తవం బిఫోర్ ఎలక్షన్స్. కానీ సబ్సిక్వెంట్గా ఒక 2-3 ప్లేసెస్ నుంచి అది కనెక్షన్ ఇవ్వాలని ప్రయత్నాలు జరిగిన తర్వాత ఎక్కడి నుంచి ఇస్తే
ఆ అపార్ట్మెంట్కి సౌకర్యవంతంగా ఉంటుందనేది డిస్క్రిప్షన్ తీసుకొని గవర్నమెంట్ మారిన తర్వాత మరి అఫిషియల్గా దానికి ప్రొసీడింగ్స్ ఇచ్చి కనెక్షన్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు అదే అపార్ట్మెంట్ వాసులు ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, ఒక వాటర్ ట్యాప్ కనెక్షన్ ఇస్తే వాటర్ ట్యాప్ కనెక్షన్ మన గజెట్లో ఉన్నటువంటి రేట్స్ ప్రకారం ఆ రేట్లు అప్లికబుల్ అవుతాయి. అది 1 అవర్ ఇవ్వని 1.5 అవర్ ఇవ్వని అక్కడ ఉన్నటువంటి నీటి లభ్యతను బట్టి. బట్ మీరు ఇక్కడ మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు వర్ధంతిని గుంటూరులో నిర్వహించారు. నా సెంటర్లోని అల్లూరి విగ్రహానికి మాజీ ఎమ్మెల్సీ లక్ష్మణరావు, జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు లక్ష్మణరెడ్డి, కొండా శివరామిరెడ్డి తదితరులు పుష్పలు కట్టించి నివాళులర్పించారు. మన్యం జిల్లాలు ఇంకా అభివృద్ధికి నోచుకోకపోవడం దురదృష్టకరమని లక్ష్మణరావు అన్నారు. యువత సీతారామరాజు స్ఫూర్తితో ముందుకు సాగాలని సూచించారు. తన పోరాటంలో బ్రిటిషర్లను గడగడలాడించిన ఘనత అల్లూరిదని చెప్పారు. అవి ఈ రోజుకి ఎండమావులుగానే ఉంది. అల్లూరి సీతారామరాజు పనిచేసిన ప్రాంతం ఈ రోజుకి వెనుకబడే ఉంది. కనుక ఈరోజు ప్రభుత్వాలు ఏ ప్రభుత్వాలు ఉన్నప్పటికీ కూడా ప్రకృతి వనరుల దోపిడీ, మైనింగ్ దోపిడీ ఇదంతా కూడా జరుగుతుంది. ఆయన స్ఫూర్తిగా వీటికి వ్యతిరేకంగా మరో పోరాటం మనం చేయాల్సి ఉంటుంది. అందువల్ల అల్లూరి సీతారామరాజుని ముఖ్యంగా యువజనులు స్ఫూర్తిగా తీసుకోవాలని కోరుతున్నాను. ఈరోజు అవగాహన తదితర సంస్థల ఆధ్వర్యంలో ఈరోజు ఈ నాస్ సెంటర్లో ఆ రోజులో మనమే ఇదంతా కలిసి సంయుక్తంగా వేయించిన విగ్రహం, ఆ విగ్రహం ఇక్కడ ఉండటం కూడా గొప్ప విషయం. ఆదాని, అంబానీ లాంటి పెద్ద పెద్ద పారిశ్రామిక కుటుంబాలకి వేలాది కోట్ల రూపాయలు అప్పనంగా అందిస్తూ ఉన్నారు. సహజ వనరులని విపరీతంగా దోచుకుంటున్నారు. ఆనాడు అల్లూరి సీతారామరాజు గిరిజన ప్రాంతాల్లో ఉన్న దోపిడీకి వ్యతిరేకంగా పోరాడితే ఈరోజు భారతదేశ వ్యాప్తంగా ఉన్న గిరిజన ప్రాంతాలన్నీ ఆ అటవీ భూమిని కూడా దోపిడీ చేస్తున్న పరిస్థితిని చూస్తూ ఉన్నాం. అల్లూరి సీతారామరాజుకి నిజమైన నివాళులు అర్పించడం అంటే ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న ఈ దోపిడీకి వ్యతిరేకంగా ప్రజలు మరో అల్లూరి సీతారామరాజుగా ముందుకు రావాలి, ఉద్యమించాలని కోరుకుంటున్నాను. బీఆర్బిక్యూ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కెరీర్ గైడెన్స్ సెషన్ జరిగింది. రాడిపేటలోని సిపిఎం కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ లక్ష్మణరావు పాల్గొన్నారు. 10th పూర్తి చేసిన స్టూడెంట్స్ కు ఎలాంటి కోర్సులు ఉన్నాయి, భవిష్యత్తులో ఉద్యోగాలు ఎలా ఉన్నాయి అవగాహన కల్పించారు. ప్రతి విద్యార్థి తన లక్ష్యాన్ని ముందుగానే పెట్టుకుని దాన్ని సాధించేందుకు కష్టపడాలని సూచించారు. కార్యక్రమంలో ట్రస్ట్ చైర్మన్ అయ్యప్ప శ్రీను తదితరులు పాల్గొన్నారు. అందుకని మీరు ఇక్కడ ఉన్న పిల్లలు ఉన్నంత వరకు ఇంకా బాగా చదవాలి, ఒక దేశంతో చదవాలి. మనం అనుకున్న గోల్ సాధించేటట్టు మన కళ్ళల్లో పైన ఉండాలి. అది లేకుండా నీరసంగా కళ్ళుగా ఏదో ఒకటి చదువుతాం, ఏదో చదువుతాం, బతుకుతాం. ఏం మన బతకడానికి పెద్ద ఈ సమాజంలో పెద్ద ఏం లేదు. రోజు ఆటో నడిపినా బతకొచ్చు, ఆటో నడిపితే సాయంత్రం 400-500 సంపాదించు, అదే బతుకుతారు కదా. కానీ మనిషి ఎప్పుడు కూడా ఇంతకంటే ఉన్నతంగా బతకాలని కోరుకోవాలి. ఆ కోరుకోవాలంటే మనం ఫైర్ ఉండాలి, మనకు లక్ష్యం ఉండాలి. ఆ లక్ష్యం ఉంటే అది సాధించడానికి నీకు ఎవరో ఒకరు సహాయం చేస్తారు. అయ్యప్ప చేస్తాడు, లేదా నేను చేస్తాను, శేషు గారు చేస్తారు, డాక్టర్ గారు ఎవరో ఒకరు సహాయం చేస్తారు. విద్యార్థులు జీవితంలో ఉన్నత ఆశయాలను సాధించుకోవాలంటే మరింత పట్టుదలతో ముందుకు వెళ్లాలని జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మి తెలిపారు. కలెక్టరేట్లోని ఎస్ఆర్ శంకరన్ సమావేశ మందిరంలో ఎస్ఎస్సీ 2025 పరీక్షల్లో 580 మార్కులకు పైబడి సాధించిన విద్యార్థులకు అభినందన సభ నిర్వహించారు. జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో చదివి 600కు గాను 580 పైబడి మార్కులు సాధించిన 34 మందిని అభినందించారు. విద్యార్థి దశలో 10వ తరగతి చాలా కీలకమైందని పేర్కొన్నారు. భవిష్యత్తు పునాదులకు లక్ష్యం ఏర్పడుతుందని తెలిపారు. వచ్చే ఏడాది ఎస్ఎస్సీ పరీక్షల్లో జిల్లాను మొదటి స్థానంలో నిలిపేందుకు అధికారులు కృషి చేయాలన్నారు. ఈ క్రమంలో కలెక్టర్ 10వ తరగతి నుంచి ఐఏఎస్ వరకు తన ప్రస్థానాన్ని విద్యార్థులకు వివరించి స్ఫూర్తిని నింపారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ భార్గవ తేజ, డీఈఓ రేణుక, ప్రభుత్వ పరీక్షల అసిస్టెంట్ కమిషనర్ కె వెంకటరెడ్డి, జిల్లా అధికారులు పాల్గొన్నారు. అనంతరం విద్యార్థులను ఘనంగా సత్కరించారు. అసలు ఈ కాలంలో పెట్స్ అందరికీ ఉన్నాయి. రిచ్ పీపుల్ అన్నా పూర్ పీపుల్ అన్నా అందరికీ పెట్స్ ఉన్నాయి. చాలా మంది వస్తారు మీ దగ్గరికి. సో చాలా ఇన్ఫ్లుయెన్షియల్ అయిపోతావు, నువ్వు వెటనరీ డాక్టర్ అయిపో అంటే ఓకే ఇది కూడా ఏదో బాగానే ఉంది లేదు మార్చుకున్నాను. అప్పుడు సబ్సిక్వెంట్లీ ఏమైంది, కరెక్ట్గా 10th రిజల్ట్ రాగానే మేజర్ డెసిషన్ కదా ఏ గ్రూప్ తీసుకోవాలి 11th లో, వెదర్ యూ విల్ టేక్ బయాలజీ ఆర్ యూ విల్ నాట్ టేక్ బయాలజీ అనేది క్వశ్చన్.
సో నా చేబ్రోలు మండలం వడ్లమూడిలో దూలిపాల వీరయ్య చౌదరి మెమోరియల్ జాతీయ స్థాయి వృషభరాజుల బల ప్రదర్శన పోటీలు మంగళవారం జరిగాయి. రాష్ట్ర మంత్రులు నాదెండ్ల అనగాని సత్యప్రసాద్, గొట్టిపాటి రవికుమార్, ఎంపీ తెన్నేటి కృష్ణప్రసాద్, పలువురు ప్రజాప్రతినిధులు పోటీలను ప్రారంభించి రైతులను సన్మానించారు. ఈ సందర్భంగా రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ తెలుగు జాతి పౌరుషానికి ఒంగోలు జాతి ఎడ్లు ప్రతీక అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. సబ్ జూనియర్స్ విభాగంలో 9 జతల ఎడ్లు 1600 కిలోల బండలాగుడు పోటీల్లో తలపడ్డాయి. కార్యక్రమంలో గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గళ్లా మాధవి, గుంటూరు మేయర్ కోవెలముడి రవీంద్ర, ఇండస్ట్రియల్ కార్పొరేషన్ చైర్మన్ మంతెన రామరాజు, విజయనగరం మాజీ ఎమ్మెల్యే గంపా కృష్ణ, మహిళా కమిషన్ మాజీ చైర్పర్సన్ నన్నపనేని రాజకుమారి, బీజేపీ అధికార ప్రతినిధి పాతూరి నాగభూషణం తదితరులు పాల్గొన్నారు. 42 సెకండ్లు పూర్తి చేసుకున్నాయి. మొదటి స్థానానికి 7వ రౌండ్లో 20 సెకండ్లు వెనకబడి ఉన్నాయి. మొదటి స్థానానికి 20 సెకండ్లు వెనకబడి ఉన్నాయి. పుచ్చకాయల శేషాద్రి చౌదరి గారు మధ్యరాల ముప్పాల నాగప్పలపాడు మండల ప్రకాశం జిల్లా జత ప్రదర్శనిస్తున్నాయి. రెండవ జతగా ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా ఇలాంటి కార్యక్రమాలకు మేము సైతం తప్పకుండా అండగా ఉంటాం, మేమే స్పాన్సర్ చేస్తాము అని చెప్పి ముందుకు వచ్చి ప్రోత్సాహకంగా ఈ కార్యక్రమం చేయడం నిజంగా చాలా సంతోషం. వారిని మేము సన్మానం చేయడం కూడా చాలా ఆనందకరమైనటువంటి విషయం. అందరికీ కూడా ప్రత్యేకంగా నా యొక్క అభినందనలు తెలియజేసుకుంటూ ఇట్లాంటి కార్యక్రమాలు ఎక్కువగా జరగాలి, రైతులను ప్రోత్సహించాలి. ఎందుకంటే గతంలో ప్రతి ఇంట్లో కూడా వ్యవసాయానికి సంబంధించి ఎద్దులు ఉంటాం, ఆవులు ఎద్దులు ఇట్లా ఉండే, వాళ్ళైతే చాలా తక్కువ అరుదైపోయి ఉంటాం. ఎవరో దాన్ని మేపగలిగిన వాళ్ళు మాత్రమే ఇవాళ పెట్టుకోవటం జరుగుతుంది అనమాట. అందుకని పశు సంపదను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా మరొకసారి తెలియజేసుకుంటూ మా సోదరుడు దూలిపాల నారేంద్ర గారి పిలుపుకి వాళ్ళు రావటం జరిగింది. మామూలుగా అయితే నిన్న రాలేకపోయాను, వేరే ఊర్లో ఉండటం వల్ల. గతంగా నరేంద్ర గారి గురించి నేను ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సుదీర్ఘకాలం రాజకీయంలో ఉన్న కుటుంబం వాళ్ళది, ఎన్నో మంచి కార్యక్రమాలు చేశారు. ఈ ప్రాంత రైతులకి కోసం అని చెప్పి ఆ రోజు సంఘం డైరీ స్థాపించడమే కాకుండా ఇవాళ ఇవి ఇప్పటివరకున్న వార్తా వివరాలు. మరికొన్ని వార్తా విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.